నాకు ఐడియా అయితే నాకు ఐడియా हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय। हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टमुपद्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शंकरपार्वतीभ्यां। త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ క్షేత్రంలో కార్తీక మాసం ఈరోజు మొదటి సోమవారం భాగంగా ప్రప్రథమంగా స్వామివారికి ముందుగా ఉదయం 4 గంటలకు విఘ్నేశ్వర పూజ, అదేవిధంగా స్వామివారికి విశేష ద్రవ్య స్నపనము పంచామృతాభిషేకంతో ప్రారంభమయ్యి తరువాత స్వామివారికి గర్భాలయంలో మూల విరాట్కి ప్రథమాభిషేకం పూర్తయిన తర్వాత భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా అభిషేకం చేసుకునేటువంటి భక్తులు ఎవరైనా ఉన్నా కూడా వెనక ఉన్నటువంటి సాలంకయ్య మండపం అనేటువంటి అభిషేక మండపంలో భక్తులందరూ కూడా అభిషేకం చేసుకొని తదుపరి స్వామివారిని దర్శించుకుంటూ అంగరంగ వైభవోపేతంగా అభిషేక కార్యక్రమాలు మొత్తం కూడా ఎంతో విశేషంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా సర్వయజ్ఞస్తపోదాన సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం కోడిగుణితం శివలింగార్చన పూజయేత మనకు శాస్త్రవచనం. మనం ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని అదేవిధంగా పుణ్యతీర్థాలు సేవించినా కూడా వచ్చేటువంటి ఫలితాన్ని కోటి గుణితాలతో గుణిస్తే శివలింగార్చన పూజేత్. ఒక శివుణ్ణి దర్శించిన కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేసినా కూడా 1,000,000 రెట్లు ఫలితం వస్తుందని మనకి శివాగమం చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం పుణ్య పర్వదినంలో సోమవారం రోజున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని భక్తులందరూ కూడా
ఆ యొక్క త్రికోటేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ దేవస్థానం వారు మొత్తం కూడా విశేషంగా మనకి క్యూ లైన్లు అయితేనేమి కానివ్వండి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శానిటైజేషన్ దగ్గర నుంచి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు దేవస్థానం వారు. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామికి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ ఉన్నాము. ఓం శ్రీ త్రికోటేశ్వర స్వామి అయిన నమః. నా పేరు చంద్రశేఖరరావు అండి. నేను శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండకి కార్యనిర్వహణాధికారి, అసిస్టెంట్ కమిషనర్ హోదాలో చేస్తున్నానండి. మనకి కార్తీక మాసము చాలా పర్వదినం అండి. కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసము. అది మనకి అక్టోబరు 22 నుంచి మనకి నవంబర్ 20 వరకు 2025 సంవత్సరం జరుగుతుందండి. ఈ సందర్భంగా దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా క్యూ లైన్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అలాగే ఇంకా అన్నదానము, అన్నప్రసాదము, మామూలు స్వామివారి యొక్క పులిహోర ప్రసాదం అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెట్ల మార్గం కూడా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మెట్ల మార్గం దగ్గర కూడా నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా ఆర్టీసీ వారు కూడా చక్కగా బస్సులన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా. అలాగే శానిటేషన్ కూడా చక్కగా చేస్తున్నామండి. అందరినీ శానిటేషన్ కూడా పెంచి అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాము. ఈ దీంట్లో మనకి పోలీసు వారు ప్లస్ హెల్త్ వారు, మళ్ళీ శానిటేషన్ సంబంధించి మున్సిపాలిటీ వారు కానీ, గ్రామ పంచాయతీ వారు కానీ అందరూ కూడా మనకి చక్కగా కోఆపరేషన్ చేస్తున్నారు. అందరి సహకారంతో మన కార్తీక మాసాన్ని దిగ్విజయంగా చేయాలని, అన్ని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా, ప్రతి భక్తుడు కూడా చక్కగా వచ్చి స్వామివారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళే విధానంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నామండి. అన్నప్రసాదం కానీ అన్ని విషయాల్లో కూడా చక్కగా ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. ప్రతి భక్తుడు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా మనకి కార్తీక మాసంలో ఆరుద్రోత్సవం ఈసారి డిసెంబర్ 6వ తారీఖున ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో స్వామివారి యొక్క మాలలు ధరించే వారందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వారు మాలలు ధరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి భక్తుడు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండ ఉప ప్రధాన అర్చకులు కొండకవరప్పయ్య గురుకులు ఈ యొక్క 22వ తారీఖు 10వ నెల 25 నుండి వచ్చే 11వ నెల 20వ తారీఖు వరకు కార్తీక మాసం పర్వదినం. ఈ పర్వదిన సందర్భంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పర్వదినాల్లో ముఖ్యంగా 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 2 ఏకాదశులు, ఒక పౌర్ణమి, మాస శివరాత్రి ఇవన్నీ కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంగా గుడి వెనక వైపున యొక్క అభిషేక మండపంలో అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అభిషేకం చేయించుకున్న భక్తులు అదే టికెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తారు. అదే ప్రకారంగా 200 రూపాయలు శీఘ్ర దర్శనం ఉంది. తర్వాత ప్రత్యేక దర్శనం 100 రూపాయల టికెట్టు, తర్వాత వచ్చే దర్శనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్రకారంగా రేపు వచ్చే కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. ముందుగా ప్రదోషకాలంలో అఖండ పూజ, తర్వాత ఈ యొక్క జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. తర్వాత ఈ కార్తీక మాసం మహాశివరాత్రితోటి అమావాస్యతోటి పరిపూర్ణం అవుతుంది. తర్వాత వచ్చే నెలలో మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజున ఆరుద్రోత్సవం మనకి ప్రత్యేకంగా జరుగుతుంది. ఈ ఆరుద్రోత్సవం సందర్భంగా భక్తులు ఈ స్వామివారికి దీక్షాపరులు చాలామంది దీక్ష వేసుకుంటుంటారు. ఈ దీక్ష విరమణ మనకి డిసెంబర్ 7వ తారీఖు నాడు జరుగుతుంది. కాబట్టి 6 రాత్రికి ఈ యొక్క దేవస్థానంలో శ్రీ స్వామివారికి రాత్రిపూట జ్యోతి దర్శనం జరుగుతుంది. మన రుద్రశిఖరం మీద జ్యోతి దర్శనం చేయించిన తర్వాత రాత్రి 12 గంటల నుండి విఘ్నేశ్వర స్వామివారి పూజ, మహాన్యాసము, తదుపరి మహారుద్రాభిషేకము జరుగుతుంది. 7వ తారీఖు ఉదయం స్వామివారికి గణపతి రుద్ర హోమములు ఇత్యాది హోమములు జరిగిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమంతో ఆ యొక్క ఆరుద్రోత్సవ మహోత్సవం పరిపూర్ణం అవుతుంది.
కావున భక్తులందరూ కూడా ఎవరన్నా దీక్ష తీసుకోవాలని చెప్పి నేను అనుకుంటే ఈరోజు రేపు ఎల్లుండి మాత్రమే ఈ యొక్క దీక్షకు మండల దీక్షానికి అవకాశం ఉన్నది. అర్ధమండలం తీసుకోవాలనుకున్న వాళ్ళు 14, 15, 16 మాత్రమే అర్ధమండలానికి తీసుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా సరిపోయేటట్టుగా 41 రోజులు నిండుమాలకు 40 రోజులు, మండలం అంటే 40 రోజులు, అర్ధమండలం అంటే 20 రోజులు పరిపూర్ణం చేసిన తర్వాత 41 రోజు విరమణ, అట్లానే 21 రోజున విరమణ జరుగుతుంది. మొత్తం కూడా కలిపి ఆర్ద్రోత్సవం డిసెంబర్ 6వ తారీఖు రాత్రి ప్రారంభమై 7వ తారీఖు నాడు మాల విరమణ జరుగుతుంది. కాబట్టి భక్తులకి స్వామివారికి అన్నప్రసాదము, అన్నాభిషేకం ఇవన్నీ జరుగుతాయి. మహారుద్రాభిషేకంలో ప్రత్యేకంగా ఈ దేవస్థానంలో ఎప్పుడు జరిగినట్టుగా ఒక అన్నాభిషేకము, తైలాభిషేకము ఒక ఆర్ద్రోత్సవం రోజు మాత్రమే జరుగుతుంది అన్నాభిషేకం. కావున చాలా మహోన్నతమైన కార్యక్రమంగా చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎంతో వెచ్చించి భక్తుల యొక్క సహాయ సహకారాలతో చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తిలకించి ఈ కార్తీక మాసం శివునికి అభిషేక ప్రియుడు ఈశ్వరుడు కాబట్టి ఈ యొక్క అభిషేకాలు మొత్తం కూడా చేయించుకొని స్వామివారి దర్శనం చేసుకుని లైకారకుడైన యొక్క ఈశ్వరుని దర్శనం చేసుకొని అందరూ కూడా తరించవలసిందిగా కోరుచు భక్తులను కోరుతున్నాం. కూడా దేవస్థానం సహనా భవతు సహనో భక్తు సహవీర్యం గర్వాభై తేజస్వినావధేతమస్తమాద్యుషావహి. ఓం శాంతి శాంతి శాంతి.